ఎలా ఉంది ట్విస్ట్? ఉన్న పడంగా గుద్ది చూడండి. మీరు సేఫే కదా? నాకేం దెబ్బలేం తగలేదు కదా? నో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. మాట్లాడేది వినిపిస్తుందా? నాకేం కాలేదు. క్లియర్ గా వినిపిస్తుంది కదా సార్? అయితే సరే, ఆ నగలు ఇలా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. తీసుకోండి. ముందు రండి బయట. నగల్ని సేఫ్టీ చేయాలా? తొందర ఏంటి? నువ్వే కదా బాబా ఏది ముఖ్యమో అది చేయమన్నా. చెప్పాను ముఖ్యం కదా. మీరు వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఎక్కండి బండిలో, ఎక్కండి. వస్తున్నాం. ఏమైంది మీకు? నా గురించి ఎందుకో మీరు వెళ్ళండి, వెళ్ళి కారు ఎక్కండి. పోండి. కుదరదు, నువ్వు లేకుండా టైం లేదు. కారు ఎక్కు. ఏంటయ్యా ఎంత లాగినా వీలేకపోతున్నాడు. కారు గట్టిగా ఇరుక్కుపోయి లాగయ్యా. బ్రదర్ నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది బ్రదర్. నా వల్ల కావట్లేదు బ్రదర్, నొప్పిగా ఉంది. బ్రదర్ ఇంకొంచెం లాగు బ్రదర్, గట్టిగా లాగు. తొందరగా బ్రదర్ నా వల్ల కావట్లేదు, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది బ్రదర్. దగ్గర కొంచెం ఓర్చుకో. I need more forces immediately, sir. Go. ఓకే సార్. సార్ ఎస్ ఎస్ పట్టుకున్నా సార్. సార్ వీడి గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంది సార్, అందరినీ పట్టుకుందాం సార్. ఉమ్మడిపూడి రైల్వే స్టేషన్ పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది సార్, అందరూ అక్కడే ఉన్నారు సార్. ఓవర్ సార్. ఓకే, నేను వెంటనే వస్తున్నా. సార్ బండి కీస్ నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను. వావ్, నట విశ్వరూపం నా ముందే. గుడ్ ట్రై. హే, నువ్వు ముద్దపప్పు అని అందరినీ నమ్మించి మోసం చేయొచ్చు.
మీ సార్ 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 సారీ క్రిమినల్ సార్ కన్నా మోసగాడి నమ్మకది ద్రోహి అండ్ యూ ఓ వీడేనా వాడు సారేనా యా ఓ రిటైర్ అయ్యే ఏజ్ లో ఏంటి కితకితలు ISI ఇంకా హీరో అని ఫీలింగ్ ఎవరికి నాకా నెవర్ సార్ మీకంటే వీళ్ళు బెటర్ గా వర్క్ చేశారు సార్ అందుకే వీళ్ళతో కలిసిపోయాను అంతేగాని మోసం చేయాలని కాదు సార్ ఏంటి సార్ ఇది ఇప్పుడు ఏం చేయాలంటారు ఎందుకు సార్ అరెస్ట్ ఇప్పుడు మేము చేసిన తప్పేంటని సార్ 2 విషయాలు సార్ మొదటిది మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనే మేము చేశాం ఎవరెవరినైతే మీరు లిస్ట్ నుంచి కొట్టేశారో వాళ్ళింటికి వెళ్ళి మేము కొట్టేశాం అది తప్పలా అవుతుంది సార్ అంతేగా 2వ విషయం రైడ్ లో మాకు దొరికిన క్యాష్ కరెక్ట్ గా ఖర్చు పెట్టాం మీరు రైడ్ చేసిన డబ్బు ఏం చేస్తున్నారో దాన్ని మీరు దేనికి వాడారో మీరు లెక్కలు చెప్పరు మేము అడగను కూడా సార్ చూస్తున్నారుగా డబ్బు అవసరం సార్ ఇక్కడ డబ్బే అంత అన్నట్టుగా ఉంది ఒకరికి మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బిచ్చి తీరాల్సిందే సార్ Come on, keep moving, take position. ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది డబ్బు లేనోడికి ప్రతిదీ కష్టమే వాడికి న్యాయంగా దొరకాల్సినవి కూడా అడుకోవాల్సి వస్తుంది అంతేగా అలా ఎలా ఊరుకోగలం అందుకే డబ్బు లేని వాళ్లకు కూడా అనుకున్న లైఫ్ అందుబాటులోకి వచ్చేలా చేయడమే నా ప్రయత్నం సార్ రేయ్! నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది సార్ ఇంకో ప్రాణం అలా పోకూడదు అనుకున్నాను నిన్ను వదిలేయడం తప్పై ఎంత ధైర్యం నీకు ఒరేయ్ ముద్దపప్పు హలో నువ్వే ముద్దపప్పు అని చెప్పండి సార్ ప్లీజ్ సార్ సారీ సార్ సారీ సార్ సార్ ఇంకా ఏం చూస్తున్నారు కాల్చి చంపేయండి కిల్ దిస్ మిస్టర్ ఉత్తమ్ దాస్ మీకు ముందే తెలుసా ఓ మీకు తెలీదు కదా ఇతనే సార్ నన్ను క్రిమినల్ చేసిన క్రిమినల్ వాట్ వీడి వల్లే సార్ అటువైపు ఉండాల్సి నేను ఇటువైపు ఉన్నాను సార్, అదంతా నన్ను ఏమైనా ముఖ్యమే చేసుకోండి కాదు. సార్ వాడితో కానీ మాట్లాడి ఇతన్ని కూడా తీసుకెళ్ళి- కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి సార్. అరెస్ట్ దామ్ What? ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు అరెస్ట్ దామ్ సార్ మీరే కదా చెప్పారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు వీ షుడ్ కిల్ దెమ్ అని చుట్టూ నా సార్, చూస్తున్నారు సార్. అరెస్ట్ దామ్ సార్ మీ వల్ల కాకపోతే గన్ నాకు ఇవ్వండి నేను కాలుస్తా ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా సార్, సార్, వాళ్ళని ప్లీజ్, సార్. కాల్చి చంపితే సార్. చాలు గివ్ మీ ద గన్ ఏదో మాట్లాడుకుంటున్నారా ఉండి అడుగుతాను రే తాడి చెట్టు కొడుకా, కాల్చుకుంటే కాల్చుకోండి, ఏమన్నావురా? పర్లేదు. చూసారా సార్ ఎంత పొగరో తమ్ముడు తుపాకీ మీద చెయ్యేసాడా కాల్చి పారేయండి ఎరా భయపెడుతున్నావా ఎవరా కాల్చేది లేదు సార్, కాల్చే దమ్ముందా నాకేం తెలుసు, నాకేం తెలుసు. తుపాకీ మీద చెయ్యేస్తే వేస్తారని వై యూ ప్లీజ్ కంటిన్యూ సార్ ఈ మ్యాటర్ వేరే చెయ్యేసాడు రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నీకు నాగోలు ఎందుకు సార్ యూ ప్లీజ్ ఏదో భయంలో ఉన్నారు. తమ్ముడు తమ్ముడు ఏంట్రా తమ్ముడు తమ్ముడు అంటున్నావు ఎవడా తమ్ముడు ఆ? ఏంటి భయపడుతున్నావా ముద్దపప్పు ఏంటి ఇద్దరు కలిసి నన్ను ముద్దపప్పు చేస్తున్నారా ఏం చేస్తున్నాడో నాకు తెలియదు సార్ రే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం మగాడమైతే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం షూట్ చేయొద్దు ఏంటి సార్ రేయ్, ఎవర్రా షూట్ చేస్తున్నది ఎవరు కాల్చింది ఎవర్రా సార్ మేం కాదు సార్ కాల్చింది ఎవరు ఎవరు కాల్చారు సార్ మా టీం వాళ్ళు ఎవరు కాల్చలేదు సార్ జాదుగాళ్ళు రే ఎవరు సార్ అక్కడ కాల్చారా సార్ ఏది ఓ వేలా కూర్చోండి సార్ ప్లీజ్ నీల్ డౌన్ ఏ చెప్పింది సార్ ఏది వేలేది పోయిందా అయ్యో రేయ్ పర్లేదుగా మనం ఎంత హైటో ముఖ్యం కాదు సార్ మనం ఎంత హైట్కి వెళ్తున్నాం అన్నది ముఖ్యం కక్కుర్తిగా దాచిన క్యాష్ సార్ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను అందులో కొందరు కాకిగా మారి కర్తవ్యం కరెక్ట్గా చేస్తున్నారు అరే లంచాన్ని లంచంతోనే తుంచాల్సిన పరిస్థితి లంచం 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 అని ఓటుకు కూడా ఒక రోజు రేటు కట్టేస్తారు సార్ ఏమో జరగచ్చు అందుకని చూస్తూ ఊరుకుంటావా ఏదైనా మారాలంటే ఏదో ఒకటి చేయాలిగా ఏంటమ్మా మగాడివైతే తప్పించుకోనా నాట్ జస్ట్ మగాడమ్మా మగ సింగం
తమ్ముడు నేను జెండాకి చేయి సార్ కదిలితే మీ రియాక్షన్ సూపర్ అదే ఇప్పుడు ఎలా తప్పించుకుంటానో చూస్తూ అదే పోస్టులు కూర్చోవాలి థ్యాంక్స్ 1 minute వెయిట్. దాట్ వాస్ గుడ్ స్మార్ట్. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అర్థమైంది, కానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. యూ కెన్ చూస్. మొదటిది ఏంటంటే నువ్వు మా డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను. ఓకే? నమ్మబుద్ధి కావట్లేదా తమ్ముడు? రా చెప్తాను. నేను మా డిపార్ట్మెంట్ లో అఫీషియల్ గా నేను జాయిన్ చేసుకుంటానని చెప్తున్నాను. సార్ ఏమంటున్నారు? నేను మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నా. ఏం జాబ్ ఇస్తారు సార్? ఇన్స్పెక్టర్ ఉద్యోగం. సార్ ఇన్స్పెక్టర్ జాబ్? యా ఇన్స్పెక్టర్. నాకా? ఎస్ సార్ ఇన్స్పెక్టర్ జాబ్ అయితే నేను ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు నువ్వు చేస్తున్నావే ఇల్లీగల్ గా, అదే లీగల్ గా చేయి. మాతో పాటు జాయిన్ అయ్యి రైడ్కి వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు. నేను మా నాన్న అనుకున్నట్టు నేనే ట్రై చేయొచ్చా సార్? ఆ మహాశివుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు. నేను డైలీ నువ్వు రేడ్ కూడా చేయొచ్చు. పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు మరి నేను చేసేది అదే కదా సార్? అదే పని మీతో కలిసి చేయడం ఎందుకు సార్? కామెడీ చూడు. నైట్ ఎవరితో అయినా తేడా వస్తే అక్కడ రైడ్ చేయమంటారు, పొద్దునే కలిసిపోయి వద్దు ఆగిపోమంటారు. అంతే కదా? మీరు రిటైర్ అయిన తర్వాత అయినా సిన్సియర్ గా పని చేద్దాం అనుకుంటే మాతో ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. రారా. వెయిట్, ఆ 2 ఆప్షన్ వినకుండానే వెళ్ళిపోతున్నావు? అబ్బా చాలు సార్, కాళ్ళు నొప్పెడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వస్తాను సార్, వదిలేండి సార్. నీ సొమ్మేం పోతుంది? జస్ట్ సెకండ్. ఈ కేసు నేను టేక్ ఓవర్ చేసి 7 రోజులైంది. అంతలోనే నీతో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అంతా నాకు తెలిసిపోయింది. 2 రోజులు. కరెక్ట్ సార్, కానీ ఈ గడ్డుగా చాలా మంది ఉంటారే సార్. పర్లేదు, చూద్దాం. ఎందుకంటే మనం ఎవరు సరిగ్గా వినపడట్లేదే. గట్టిగా ఇది అలాంటి గ్యాంగ్ కాదు సార్. idea. பாஸ்போர்ட்டை கட்டுங்க. பாத்துக்கோங்க. நீங்க போட்டிருக்கிறது எல்லாமே கோல்டா? ஆமா சார், கோல்டு சார். அவங்க போட்டிருக்கிறதும் கோல்டு தானா? என்னடா என்னெல்லாமோ கேக்குற. இவ்வளவு நகையெல்லாம் போட்டுக்கிட்டு கப்பல்ல டிராவல் பண்ணக்கூடாதுன்னு ஹலோ உங்களுக்கு ஹலோ, என்ன பிரச்சனை? ஏன் இப்ப உங்களை क्वेश्चन பண்ணிட்டு இருக்கீங்க? அம்மா நீங்க யாரு? உங்க பேர் என்ன? ஜான்சி ராணி, சிபிஐ ஸ்பெஷல் விங். எஸ் மேடம். இவங்களை உள்ள விடுங்க. இல்ல இவங்க நிறைய ஜுவல்ஸ் போட்டு வந்திருக்காங்க. அவங்க அதான். ராஜவம்சத்தை சேர்ந்தவங்க. நீங்க இந்த மகிழ்மதி கதையெல்லாம் கேள்விப்பட்டிருக்கீங்களா? இல்ல மேடம். அதுல வர சிவகாமி வம்சத்தை சேர்ந்தவங்க இவங்க, தெரியுமா? உங்க தூங்கும் போது நகையோட தான் தூங்குவாங்க. அனுப்புங்க முதல்ல. சார், போங்க, போங்க. பாஸ்போர்ட் மேடம் உங்க பாஸ்போர்ட். என்ன மேடம் இதுல ஜான்சி ராணி இருக்கு, இல்ல அழகு மீனான் இருக்கு. என்ன மேடம் சொல்லுங்க, அது நான் என்ன முடிக்கிறீங்க? அவங்களும் உங்க கூட தான் வந்திருக்காங்களா? அவங்க பாஸ்போர்ட் பேக் எல்லாம் வாங்கி தரவா செக் பண்ணுங்க. மேம் சார், மேம் இன்னும் இங்க என்ன பண்ணிட்டு இருக்கீங்க அதான் சொன்னேன். சார்? என்னாச்சு, என்ன பிரச்சனை இவங்க சார்? ID இவங்க எல்லாம் card சிபிஐ ஒரு ஆபீசர்ஸ். ஒரு passport முக்கியமான ஒரு விஷயத்துக்காக வெளிநாடு போறாங்க. இவங்களை வழி அனுப்புறதுக்காக தான் சார் என்ன அனுப்பிச்சு விட்டாரு. மேம் எந்த சார் அனுப்பி வச்சாரு? சாரி, ஒரு 2 மினிட்ஸ். ஏங்க ஏங்க? சார் வந்துட்டாரான்னு பாருங்க. கேக்குறல்ல எந்த சார் அனுப்பி வச்சாரு? கேப்டன், மேமுக்கு மட்டும் கோவம் வந்துருச்சு, அவ்வளவுதான். வந்துருச்சு. மேம் முறைச்சிட்டாங்க. முறைக்கிறாங்க பாருங்க. கொடுங்க பாஸ்போர்ட், கொடுங்க கொடுங்க கொடுங்க. சரி மேடம், என்னங்க செக் நீங்க பண்றீங்க போலாம். நீங்கலாம்? போங்க சரி சார். சார். வா வா வா, உள்ள போய் அவரேங்க நீங்க போலாம். கப்பல் கிட்ட கிளம்பி வந்துட்டீங்களா? வா. உங்க ஹஸ்பண்ட் மட்டும் வந்துட்டா போதுமா? என் ஹஸ்பண்ட் வராம நான் எப்படி வர முடியும்? தம்பி வந்துருமா? நான் நீ வா. வரமாட்டேன். என்னம்மா இது, புரிஞ்சுக்கவே மாட்டேங்கிற. அண்ணா, எப்படி நான் அவரை விட்டு?
என்ன அங்க நின்னு வளவளன்னு பேசிக்கிட்டு வந்தமா ஏறணுமா உட்காந்தமான்னு வேலையை பார்க்காம டேய் பசங்களா இங்க வாங்க உள்ள ஏறுங்க போங்க கா குழந்தைங்க உட்கார வைங்க போ போய் கழட்டி வை. நான் பயந்துட்டேன் தெரியுமா? எங்க சிங்கப்பூர்ல போய் சிங்கிளா இருக்கணுமோன்னு பயப்பட வச்சுட்டேன். 4 கிலோ நகையை நான் மட்டும் மாட்டிக்கிட்டு கூட இந்த கூட்டத்தையும் கூட்டிக்கிட்டு எப்ப என்ன ஆகுமோ ஏதாகுமோன்னு பயந்து வச்சேன். தள்ளி உட்காரு தள்ளி உட்காரு. அப்புறம் நம்ம இப்படி உட்கார்றது இதுதான் ஃபர்ஸ்ட் டைம் தெரியுமா? ஆமா அப்படியே பரபரப்பா பல விஷயம் நடந்துட்டு இருக்கும் போது லவ் பண்றதுக்குலாம் எங்கம்மா நேரம் இருக்கும். எதை பத்தி உன்கிட்ட கேட்கணும்னு நினைச்சிட்டு இருந்தேன். ஆமா உன் பேர் என்ன? அட்ட பாவி, ஏய் எவ்வளவு முக்கியமான விஷயம் நடந்திருக்கு. பேர் கூட தெரியாதா? இப்பதானே நேரம் கிடைக்குது. உன் பேர் என்னன்னு சொல்லு, உனக்கு பிடிச்ச கலர் சொல்லு, உன் ஸ்கூல்ல நிக் நேம்ஸ் இருந்தா சொல்லு. இல்ல கிடைச்ச நேரத்தை யூஸ் பண்ணிக்கலாம் தான். மறுபடியும் போய் இந்த ரைடு வேலையெல்லாம் பார்க்கணும்ல. நாளைக்கு என்ன கல்யாணம் பண்ணிப்பேன்னு சொன்னியே, பண்ணிப்பேல? இது கல்யாணமா? நமக்குள்ள இது கல்யாணம். அப்படியே ஒரு அண்டர்ஸ்டாண்டிங்ல நம்ம 2 பேரும் அப்படி ஜாலியா இருந்துடலாமே. அண்டர்ஸ்டாண்டிங்கா? இதுக்கெல்லாம் அண்ணா இது என்னன்னு கேளுங்க. கல்யாணம் வேண்டாம்னு சொன்னா ஷாக் ஆகுது. மார்க் பண்ணிக்கோ. இன்னும் 25-30 வருஷத்துக்கு அப்புறம் கல்யாணம் பண்ணிக்கலாம் அப்படின்னு சொன்னா அதுக்கு தான் ஷாக்காவாங்க. Absolutely less tension, more work. More work, less tension. இப்ப என்ன நடந்துருச்சு நீ சிரிக்கிற? உலகத்தை நினைச்சேன் சிரிச்சேன். முடிச்சுக்கலாம்.